అండ్ ఈరోజు కరెంట్ అఫైర్స్ ఒక్క లైన్లో మనం చూద్దాం. 23rd November 2024 మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఒక్క లైన్లో, వన్ లైనర్స్ కరెంట్ అఫైర్స్. లెట్స్ స్టార్ట్. వేర్ విల్ COP29 బీ హెల్డ్? COP29 ఎక్కడ నిర్వహించబడింది? COP29 అజర్బైజాన్లోని బాకులో నిర్వహించబడింది. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ COP29 2024? 2024 COP29 యొక్క థీమ్ ఏంటి? ఇన్వెస్టింగ్ ఇన్ ఏ లివబుల్ ప్లానెట్ ఫర్ ఆల్. ఇన్వెస్టింగ్ ఇన్ ఏ లివబుల్ ప్లానెట్ ఫర్ ఆల్. అందరికీ నివసించదగిన గ్రహంలో పెట్టుబడి పెట్టడం. దిస్ ఈస్ ద థీమ్, యూ షుడ్ రిమెంబర్. హూ ఈస్ ద హోస్ట్ ఆఫ్ COP29? COP29 యొక్క హోస్ట్ ఎవరు? అజర్బైజాన్ దేశం దీని యొక్క హోస్ట్. వై ఈస్ COP29 సిగ్నిఫికెంట్ ఫర్ క్లైమేట్ ఫైనాన్స్? క్లైమేట్ ఫైనాన్స్ కోసం COP29 ఎందుకు ముఖ్యమైనది? COP29 అనేటువంటిది క్లైమేట్ ఫైనాన్స్కి చాలా కీలకమైంది. ఎందుకంటే ఇది వాతావరణ చర్య కోసం, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల కోసం ఆర్థిక వనరులను సమీకరించడానికి కొత్త సామూహిక పరిణాత్మక లక్ష్యాన్ని ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది కాబట్టి. తర్వాత, వాట్ రోల్ డస్ COP29 ప్లే ఇన్ ప్యారిస్ అగ్రిమెంట్? ప్యారిస్ ఒప్పందంలో COP29 ఏ పాత్ర పోషిస్తుంది? ప్యారిస్ ఒప్పందం యొక్క దీర్ఘకాలిక లక్ష్యాల్ని సాధించడంలో మరియు ప్రపంచ ఉపశమన మరియు అనుసరణ ప్రయత్నాన్ని బలోపేతం చేయడంలో, సామూహిక పురోగతిని అంచనా వేయడంలో COP29 అనేటువంటిది చాలా కీలకమైనటువంటి పాత్రని పోషిస్తుందండి. నెక్స్ట్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ద్వారా మహిళల క్రికెట్ కార్యకలాపాలకి మెంటర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అంటున్నారు? మిథాలీ రాజ్ అండి. మిథాలీ రాజ్ నియమితులైంది. మన భారతదేశం యొక్క ప్రముఖ మహిళా క్రికెటర్ అండ్ మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్గా కూడా ఈమె పనిచేశారు, మిథాలీ రాజ్. దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ తన స్పోర్ట్స్ అంబాసిడర్లుగా నలుగురు గ్లోబల్ స్పోర్ట్స్ ఐకాన్లను నియమించింది. అయితే వాళ్ళు ఎవరు అంటున్నారు? సో వీరిలో ఇద్దరు భారతదేశం నుంచి, మరొక ఇద్దరు ఇతర దేశాల నుంచి అండి. ఒకరు వచ్చేసి భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, రెండో వ్యక్తి మాజీ భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, అండ్ మూడవ పర్సన్ రష్యన్ UFC ఛాంపియన్ ఖబీబ్ నూర్మాగోమెడోవ్ పర్సన్, తర్వాత ఫ్రెంచ్ ఫుట్బాల్ క్రీడాకారుడు ప్యాట్రిస్ ఎవరా. ఓకే, వీళ్ళ నలుగురిని కూడా దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ తన యొక్క స్పోర్ట్స్ అంబాసిడర్లుగా అనౌన్స్ చేసిందండి. నెక్స్ట్ వన్, నవంబర్ 22న రాష్ట్ర అసెంబ్లీలో స్వర్ణాంధ్ర 2047 విజన్ 4.0 డాక్యుమెంట్ని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. అయితే ఆ విజన్ డాక్యుమెంట్ ఏ నినాదంతో రూపొందించబడింది అంటున్నారు? ఆ నినాదం స్లోగాన్ అడుగుతున్నారంటే యూ షుడ్ రిమెంబర్ ద స్లోగాన్. స్లోగాన్ ఏంటంటే వెల్దీ హెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్. సంపన్న, ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ అండి స్లోగాన్. నెక్స్ట్, 2025లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మరియు పారా గేమ్లు ఏ రాష్ట్రం నిర్వహించబోతుంది అంటున్నారు? బీహార్ రాష్ట్రంలో వీటిని నిర్వహించబోతున్నారు. అండ్ COP29 ఎక్కడ జరిగింది? COP29 జరిగింది అజర్బైజాన్లోని బాకులో. భారతదేశంలో 56వ టైగర్ రిజర్వ్ ఎక్కడుంది అంటున్నారు? 56వ టైగర్ రిజర్వ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దీన్ని రీసెంట్గా అనౌన్స్ చేశారు. గురుదాస్ టైగర్ రిజర్వ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం. 1976లో సోషలిస్ట్ మరియు సెక్యులర్ అనేటువంటి పదాలని ప్రవేశపెట్టడానికి ప్రవేశికని ఒక్కసారి మాత్రమే సవరించారు. అయితే ఆ సవరణ ఎన్నవ సవరణ అంటున్నారు? ఈ సవరణ 42వ రాజ్యాంగ సవరణ. 42వ రాజ్యాంగ సవరణ. ఇవి వన్ లైనర్స్ కరెంట్ అఫైర్స్ ఫర్ 2024 November 23.